హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు మార్నింగే చీకట్లో స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మనం వెళ్ళేది ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి. ఇట్స్ బీన్ లైక్ మంత్ అని చెప్పుకోవచ్చు. గ్యాంగ్తో రైడ్కి వెళ్ళి, మన బైకర్స్ గ్యాంగ్తో రైడ్కి వెళ్ళి. సో ఒక షార్ట్ రైడ్ లాగా వీఆర్ గోయింగ్ టు అవర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్, దట్ ఈజ్ డ్రిఫ్ట్ నేషన్. మన హైదరాబాద్కి ఒక 90 to 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చల్ల అయితే ఒక రేంజ్లో ఉంది. ఫిర్బీ రైడర్స్ అంటే తెలిసిందేగా, దిస్ ఈజ్ ద రైట్ క్లైమేట్ టు ట్రావెల్. అందుకని యాజ్ ఎ షార్ట్ రైడ్ వీఆర్ గోయింగ్ టు ద డెస్టినేషన్. ఆల్మోస్ట్ ఒక 10 to 15 బైక్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన గ్యాంగ్ నుంచి. చూద్దాం. మన పాత వాళ్ళు కూడా లైక్ ఇట్స్ బీన్ ఇయర్, మన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో రైడ్ చేసి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. వస్తానని అయితే అన్నారు, చూద్దాం. అండ్ ఈరోజు మీటప్ పాయింట్ వచ్చి మన గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్న మహారాజా టీ పాయింట్ అట్ 5:30 అండ్ నా టైమ్ ఈజ్ 5:05. అండ్ అక్కడి నుంచి శంషాబాద్ అయితే సెకండ్ మీటప్ పాయింట్. అక్కడి నుంచి 6:15 శంషాబాద్ దగ్గర ఒక టీ స్పాట్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ విల్ స్టార్ట్ బై 6:20 or 6:30 ఫ్రమ్ శంషాబాద్. ఆ టైం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హార్డ్లీ ఒక 1 hour అనుకుంటున్నా. 7 వరకు అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మనం కొంచెం ఆట పట్టించుకొని రిటర్న్ అయితే అయిపోదాం. మనకి ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి. ఏసాప్ రిటర్న్ కూడా అయిపోతే హ్యాపీ. మన నైట్ రైడర్ని రైడ్ చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇంత మార్నింగ్గా కూడా ఇంత ట్రాఫిక్, ఐ మీన్ ఊళ్ళ నుంచి బస్సులు వచ్చే ఉంటాయి కదా, అవన్నీ వచ్చినాయి అనమాట. అండ్ ఈరోజు మన బండి మీద ఒక పిల్లియన్ కూడా యాడ్ అవ్వబోతున్నాడు. ఎవరో కాదు, మన ఆయుష్ బైక్ చిన్న రిపేర్ ఉండడం వల్ల హీ కుడెంట్ ఏబుల్ టు రైడ్. సో తనకి రావాలనుంది క్లైమేట్లో, అందుకని మన పిల్లియన్ అయి వస్తున్నాడు. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయి మన ఆయుష్ని పిక్ చేసేసుకుందాం. ఆయుష్ని పిక్ చేసుకుని ఆయుష్ దగ్గర నుంచి గచ్చిబౌలి వెళ్ళిపోయి మన వాళ్ళతో మాట్లాడేసి లెట్స్ స్టార్ట్ రైడ్. ఫైనల్లీ మనోడైతే వస్తున్నాడు. జాకెట్, హెల్మెట్, నో గ్లౌజెస్, నో రైడింగ్ బ్యాండ్. గుడ్ మార్నింగ్ దాదా. చలో. సో ఇంకా మనం మన స్పాట్కి వెళ్ళిపోయి లెట్స్ వెయిట్. ఇక్కడ నుంచి హార్డ్లీ 2 kilometers ఉంటుంది. విల్ గో దేర్. 5:30 అన్నారు. ఇట్స్ నౌ 5:20 టైం. ఇంకా 10 minutes టైం ఉంది. సో మనం అక్కడికి వెళ్ళిపోయి మన వాళ్ళ కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి శంషాబాద్ కూడా వెళ్ళి శంషాబాద్ నుంచి లెట్స్ రోల్. సో మన వాళ్ళు అయితే వచ్చారు. లేట్ కమ్మర్ రాగానే స్టార్ట్ చేసాడు వెళ్ళిపోదాం అని. మానస్, ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 year. అభిషేక్, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 months. మన పాత వాళ్ళందరూ కలిసారు. ఫీలింగ్ సో హ్యాపీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ అండ్ సెకండ్ మీటప్ పాయింట్ దగ్గర వెయిట్ చేద్దాం. చలో. గచ్చిబౌలి అయితే స్టార్ట్ అయ్యాం గచ్చిబౌలి నుంచి. సో ఇప్పటికి 1 2 3 4 5 6 7 members ఫ్రమ్ గచ్చిబౌలి టు అవర్ నెక్స్ట్ స్పాట్. అది వచ్చి శంషాబాద్ దగ్గర టీ స్పాట్. ఇక్కడ నుంచి ఒక 30 to 40 minutes అయితే పడుతుంది. నౌ ద టైమ్ ఈజ్ 5:50. అక్కడ సెకండ్ స్పాట్ దగ్గర 6:15కి మీటప్ అన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ వీ మైట్ కవర్ దట్ ప్లేస్. అవుటర్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం అందరం. సో మానస్ వచ్చి మార్షలింగ్ చేస్తున్నట్టున్నాడు. మానస్ అయితే వచ్చి చాలా కాలం. మానస్, అభిషేక్ అండ్ ఇంకో ఇద్దరు అయితే మన సెకండ్ స్పాట్లో కలుస్తారు. ఇట్స్ బీన్ లైక్ ఆల్తో రైడ్ చేసి 1 year పైన అయిపోయింది. ఇదంతా మా పాత బ్యాచ్. మేము ఎక్కడికి వెళ్ళినా మంచి ఫన్ అయితే ఉండేది. వాళ్ళ పర్సనల్ థింగ్స్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నారు. చలి అయితే ఒక రేంజ్లో ఉంది. 6 అవుతుంది కానీ ఇంకా చలి అయితే తగ్గట్లేదు. నాకు తెలిసి దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్పాట్. ఇంకా కూడా రాలేదా వచ్చారా?
ఇంకా అయితే ఎవరు రాలే. విల్సి వెయిట్ చేద్దాం కొంచెంసేపు. ఈ వ్యక్తి అందరితో స్ట్రెచ్చింగ్ చేపిస్తున్నాడు. యోగా గురు మనకి ఆయనే, యోగా గురు. ఇదిగో లేట్ కమర్స్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ సెకండ్ పాయింట్. చలి అయితే ఒక రేంజ్లో ఉంది. టైం వచ్చి 6:55. మోస్ట్ ప్రాబ్లీ 7:40 ఆర్ 8 వరకు అయితే రీచ్ అయిపోవాలి అక్కడికి. మంచి కనబడుతుందా? రోడ్ అయితే ఏం కనబడట్లేదు నా బ్లాక్ వైజర్లో. ఓపెన్ చేస్తే దుల్ల కొట్టేస్తుంది అనమాట చలి. అందుకని వైజర్ ఓపెన్ చేయకుండానే జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నా. మన వాళ్ళు అయితే పరిగెట్టేశారు. ఈరోజు గ్రూప్తోనే వెళ్తున్నాం, కానీ ఓన్లీ మీకు సీనరీస్ అన్నీ చూపించడం కోసం నేను సెపరేట్గా వెళ్తున్నా. గ్రూప్ అయితే ముందుంది, నేను స్లోగా వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నా అనమాట. ఆల్మోస్ట్ ఇంకా జడ్చర్ల 35 కిలోమీటర్స్ ఉంది. నా వెనకాల ఆయుష్ అయితే మంచిగా వీడియోస్ తీస్తున్నాడు అందరికీ. నేనైతే యాజ్ యూజువల్ నా రైడ్ నేను ఎంజాయ్ చేస్తున్నా. క్రూజింగ్ అరౌండ్ 110, 120. ఈ క్లైమేట్ బైకర్స్ అందరికీ చాలా ఇష్టమైన క్లైమేట్. ఎంత చలి వేసినా ఏం వేసినా ది బెస్ట్ క్లైమేట్ అనమాట రైడ్ చేయడానికి. ఎంత దూరం అయినా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. అప్పుడే సన్ అలా రేజ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎంత చలి వేసిందో. ఇంకా ఫాగ్ అయితే ఉంది ఈ రోడ్లో. మనం అయితే టోల్ గేట్ దాకా రీచ్ అయిపోయాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్ గేట్ ఈరోజు మనం క్రాస్ చేసేది. మనం అందరికన్నా ముందు వస్తాం లీడింగ్ పొజిషన్కి, ఎందుకంటే మన ఆయుష్ అందరికీ వీడియోస్ తీస్తున్నాడు. మనం అయితే దానికి మనకి సంబంధం లేదు. మన రైడింగ్ మనం చేసుకుంటాం హ్యాపీగా, సుకూన్గా. ఐ వాంట్ ఎంజాయ్ ద రైడ్. అది ఎంత దూరం అయినా కానీ, ఎక్కడికైనా కానీ. ఇలాంటి క్లైమేట్ ఉంది అంటే వేరే ఇంకేం పట్టించుకోకర్లేదు. ఇటు కంగారు, ఇటు వీడియోలో పడాలని చెప్పి అందరికన్నా ముందు వెళ్ళిపోతుంది. నన్ను వదలట్లేదు. ఇటు ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ టోల్ గేట్ జడ్చర్ల ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ గేట్. మనం రాచ మార్గంలో దూసుకెళ్ళిపోతున్నాం. మనల్ని కూడా రాపేది అనుకుంటూ. సో ఇప్పుడు మనం ముదాసిర్ బ్రోది బండి చాలా డ్రైవ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మనం డ్రైవ్ చేసినాం, కాకపోతే మనోడు దీంట్లో పవర్ట్రానిక్స్ వేయించాడంట. సో జస్ట్ ఫీల్ కోసం. బండి అయితే చాలా స్మూత్ ఉంది. పవర్ట్రానిక్స్ అండ్ ఇందులో ఫ్యూల్ ఎక్స్ ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. రీసెంట్గా ఇంజిన్ ఆయిల్ కూడా మోటోల నుంచి వేరే దానికి అప్గ్రేడ్ అయ్యానని చెప్పాడు. సో బండి ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉంది. మనం కూడా ప్లాన్ చేద్దాం అలాగా మన బండిది. 100లో వెళ్తున్నా నాకు అసలు ఏం అనిపించట్లేదు. అసలు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇది. సో ఆల్మోస్ట్ రీచ్ 9 minutes చూపిస్తుంది మ్యాప్. 7.7 kilometers. ఒకసారి దీని ఫుల్ పవర్ ఎంత ఉందో చూద్దాం. ఆరామ్స్ వెళ్ళిపోతుంది. అసలు ఏం లేదు. సెక్సీ ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం, వీళ్ళు వస్తారు. ఈ బండి అంత కొట్టిన తర్వాత కూడా ఇది ఎంత కూల్గా ఉందంటే నేను వెళ్ళలేదు, అసలు నాకు సంబంధం లేదన్నట్టు ఉంది ఇది. This is the food court which I'm talking about. ఇదే. సో మోస్ట్లీ మేము బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అంటే ప్రిఫర్ చేసేది ఇదే, ఎందుకంటే ఈ రోడ్ బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది,
గుంతలు ఉండవు. అండ్ ఆల్సో ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డ్రిఫ్ట్ నేషన్ ఫుడ్ కోర్ట్. మేమైతే రీచ్ అయ్యాం ఫైనల్లీ. అండ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మన వాళ్ళు అక్కడ కొంతమంది అక్కడ తీసుకుంటున్నారు. అండ్ బైక్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. రమేష్ సార్ అయితే ఆల్రెడీ ఫినిష్ కూడా చేస్తారు, చాలా స్పీడ్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎండ్ని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్. సో వీల్ గివ్ యూ ద రివ్యూ ఆఫ్ తిన్న తర్వాత. నాకు తెలిసి ఇక్కడ బాగానే ఉంటుంది. సో తిన్న తర్వాత ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందని చెప్తాం. టేస్ట్ చేసినాక ఎలా ఉంది? సో నేనైతే తినేసా ఒక ప్లేట్ పూరి. టేస్ట్ అయితే బాగుంది, ఇట్ వాస్ గుడ్. అండ్ మన వాళ్ళు ఇంకా తింటున్నారు కొంతమంది. అండ్ ఇక్కడ డిస్కషన్ వచ్చి ఈ మంత్లో వీ హ్యావ్ ఫ్యూ లాంగ్ రైడ్స్. సో దాని గురించి డిస్కషన్ అండ్ సందీప్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం నార్మల్గా ఎక్కడికి వచ్చినా ఈ కాఫీ అయితే కామన్. సో కాఫీ అయితే కంపల్సరీ తాగాలి. నైస్. సో ఇక్కడైతే ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి గట్టిగా. అంటే అప్కమింగ్లో 2 వీక్స్ ఉన్నాయి కదా, 2 వీకెండ్స్. ఒకటి ముదస్సిర్ ఈజ్ హ్యాండ్లింగ్ ద రైడ్ అండ్ ఒకటేమో నేను హ్యాండిల్ చేస్తున్నా. సో దాని గురించి డిస్కషన్ అయితే నడుస్తుంది. సో గైస్ ఫైనల్గా మనది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. అందరూ అబౌట్ టు మూవ్ ఫ్రమ్ హియర్. సో గేరప్ అయితే అవుతున్నారు. जब तक आया नहीं मेरा क्या बोल रहा? संदीप का गाड़ी निक का गाड़ी गया है संदीप के साथ. वो भी साला बोला फ्लाई बाय जा वीडियो ले उसका. సందీప్ గారు నిక్కడు నింజా 650 వేసుకుని వెళ్ళిపోయాడు. అటు వస్తాడో రాడో కూడా తెలియదు. అసలే దాని టాప్ స్పీడ్ 200, విల్ సీ 220 అంట. సో ఇంకా మన డిస్కషన్స్ అయితే మా వాళ్ళు అయితేనే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా మా గ్రూప్ రైడ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సో దట్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, డ్రింక్ వాటర్, బాయ్, టేక్ కేర్.